వచ్చారా? ఏమిటి ఈ కొత్త రకమైన పూజ? కాదండి, పాతది. ఇవి మీ పాదరక్షలు. మీ జ్ఞాపకార్థంగా నా దగ్గర మిగిలిన వస్తువులు 2. ఒకటి మీరు నేను కలిసి తీయించుకున్న ఫోటో. దానికి నేను పూజ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే అందులో నేను ఉన్నాను. ఇక మిగిలినవి ఈ పాదరక్షలే. చంద్ర, రండి భోంచెత్తరు గాని. మీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టాను. ఓ మై గాడ్, ఇవన్నీ నా ఒక్కడికేనా, అండమాన్లో ఉన్న జనానికి అందరికీనా? మీ ఒక్కరికే. ఏది విడిచిపెట్టకుండా తినేయాలి. ఎందుకంటే ఒక స్వాములు వారు చెప్పారు, నీ భర్త వస్తే పంచభక్ష ప్రమాణాలు వండిపెట్టు, ఏదీ మిగల్చకుండా తిన్నాడా నీ పీడ తొలగిపోతుంది, ఏదైనా మిగిల్చాడో నువ్వు మిగిలిపోతావని చెప్పాడండి. అలా నాడా? సరే, మొత్తం అన్ని తినేస్తాను, కరివేపాకు కూడా మిగలకుండా. కరి పడి. చంద్రమ్మ, రాజమ్మా. పర్వాలేదురా, మనవాళ్లే. పక్కింటి ఆవిడ పాల వ్యాపారం చేస్తుంటుంది. ఒక్కగానొక్క పిల్ల, గుండె దెబ్బట ఆపరేషన్ చేయాలట. అందుకని నా దగ్గర డబ్బు దాచుకుంటోంది. పాప, ఇలా రామ్మా. నీ పేరు? రాణి. మీ పేరు? శేఖర్. మీది ఊరేనా? కాదమ్మా, ఆంధ్రా నుంచి వచ్చాను. మా ఊరు మీకు నచ్చిందా? బాగా నచ్చింది. కూర్చో, భోంచేద్దు గాని. నేను భోజనం చేయకూడదని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా? అవునమ్మా. ఇదిగోనమ్మా 100. రాజమ్మ, ఈ 100తో ఆపరేషన్ కావలసిన 10,000 పూర్తయ్యాయి. ఇంకా ఆలస్యం దేనికి? అదేనమ్మా, ఈ నెలాఖరులో కలకత్తా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నెలాఖరు దాకా ఎందుకు? ఇవాళ 7వ తారీఖు కదా. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. నువ్వు ఒకసారి డాక్టర్ గారిని కూడా అడిగి చూడు. అలాగేనమ్మా. వస్తానమ్మా. వస్తానండి. ఏమిటండి ఆలోచించేదేదో భోజనం చేస్తూ ఆలోచించకూడదు? తినండి. చంద్ర, ఇప్పుడు భోంచేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. ఏమిటండి అది? నన్ను ఇంత వాణ్ణి చేసిన దైవం, నా యజమాని కన్నుమూసిన రోజు ఈ 7వది. అందుకని కృతజ్ఞతాభావంతో ప్రతి నెల 7వ తేదీ ఉపవాసం ఉండడం నియమంగా పెట్టుకున్నాను. ఇప్పుడు తింటే నా నియమానికి దోషం, తినకపోతే నీకు దోషం. చెప్పు, నువ్వే చెప్పు. నువ్వేం చెబితే అది చేస్తాను. వద్దండి, మీరు భోజనం చేయొద్దు. నా కోసం మీ నియమాన్ని మానుకోవద్దు. ప్రేమ కన్నా కృతజ్ఞత గొప్పది. నేను నోచి నోమింతే. చంద్ర, త్యాగమే నీ జీవితం అయిపోయింది. నీతో పోలిస్తే నేను ఎంత స్వార్థపరం. ఇందులో మీ స్వార్థమే ఉంది. ఉంది చంద్ర. నా యజమాని ఆత్మశాంతి కోసం నీ విందు నిరాకరించాను. అదే యజమాని కూతురు కోరిక నెరవేర్చడానికి ఇప్పుడు నిన్నొకటి కోరబోతున్నా. ఏమిటది? నా యజమాని కూతురు కవిత ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి కవితను ప్రేమించాడు. ఇక చిక్కే ఉంది. ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి ముహూర్తం పెట్టించండి. అదే ఇప్పుడు జరుగుతోంది. నాన్న అమ్మని అడుగుతున్నాడు. ఏమిటి మీరనేది? అవును చంద్ర, ఆ అబ్బాయి ఎవరో కాదు, మన మదన్. నాన్నగా నేను అడుగుతున్నాను, అమ్మగా నువ్వేమంటావు? వాళ్ళు ప్రేమించుకున్నాక నేననేదేముంది? అయితే నువ్వు చెప్పవలసింది ఒకటి ఉంది చంద్ర. తన నాన్న ఎవరో తెలిస్తే గాని ఈ పెళ్లికి ఒప్పుకోను అని పట్టుబట్టాడు మదన్. నేనే వాడి నాన్ననని నువ్వు చెప్పాలి. మీరెవరో తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. కొడుకు నా మానం తీస్తాడు, మామ ప్రాణం తీస్తాడు. 25 ఏళ్లు మీకు దూరంగా ఉండి సుమంగళిగా ఉన్నాను. ఈనాడు మిమ్మల్ని కలుసుకొని
ఈ మాంగళ్యాన్ని పోగొట్టుకోలేను. చంద్ర, మన బిడ్డ భవిష్యత్తు కోసం నేను నా యజమానికి ఇచ్చిన మాట. కావాలంటే నా ప్రాణం అడిగండి ఇస్తాను, అంతేకాని ఇది ఎక్కడ న్యాయం అండి? మీ ప్రాణాలు బలిస్తానంటున్నారు. చంద్ర చంద్ర, న్యాయాన్యాయాలు మాట్లాడడానికి ఇదేమి కోర్టు కాదు, జీవితం. కొన్ని జీవాలకు తన పిల్లల మూలంగా చావు రాసి పెట్టాడు ఆ భగవంతుడు. హారాతే నాకుంటే నువ్వు తప్పించగలవా? తప్పించలేకపోవచ్చు, కానీ దీనికి కారణం నేను మాత్రం కాలేను. నా వల్ల కాదు. మీరు నా భర్తని నేను చెప్పలేదు. ప్లీజ్, ఈ ఒక్క సహాయం. మీకు పుణ్యం ఉంటుంది, ఈ ఒక్కటి మాత్రం నన్ను అడగండి. అంతేనా చంద్ర? నిజం ఒప్పుకోవడం నీ వల్ల కదా? ఇది నిజం కాదండి, నిప్పు. నా భర్తకు నా చేతులారా పెడుతున్న నిప్పు. ఈ పాపానికి నేను ఒడిగట్టుకోలేను. ఇది నా వల్ల కాదు. కాదా? కాదు కాదు కాదు. ఆల్ రైట్. నువ్వు కాదన్నా. కాదు అనేది నా జీవితంలో లేదు. చంద్ర, ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ధర్మయుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో గెలుపు నాదే కాబోతుంది. చంద్ర, నేను ఎవరు అన్న నిజం నీతోనే, నీ నోటితోనే చెప్పిస్తాను. చెప్పను. నా నాలుగు కోసినా సరే చెప్పను. నేనే ఆమె భర్తనని మీరు చెప్పినా నేను ఒప్పుకోను. నేను చెప్పను, నీతోనే చెప్పిస్తాను. నాది ధనబలం, నీది మనోబలం. ఈ రెంటికే ఈనాడు యుద్ధం. ఈ యుద్ధంలో నీ హృదయాన్ని ఎంతో గాయపరచాల్సి వస్తుంది. దయచేసి నన్ను క్షమించు. మీరు నన్ను క్షమించాలి. నన్నెంత చిత్రవద చేసినా సరే మిమ్మల్ని గెలవనివ్వను. ఓకే చంద్ర, ఓకే. గెలుపెవరిదో ఓటమెవరిదో ముందు ముందు తెలుసు. సారీ. చంద్ర, ఈ వేళ ఆటో ఇటో తేలిపోవాలి. ఏమిటి తేలేది? గోంగూర. ఇల్లు మ్యాజిక్ బాక్స్. ఇల్లే నా ఇల్లు. ఇల్లు అయితే పెట్టిన డబ్బు పెట్టిన చోట పెట్టినట్టు ఉండాలి. లేదే 25 రోజుల్లో 2500. 50. డాక్టర్, ఎందుకు అలా కేకర వేస్తారు? మీరే ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో చూడండి. నేనా మరుప? జ్ఞాపక శక్తిలో డాక్టర్ డిగ్రీని పొందిన వాడిని నేను. ఈ ఇంట్లో జరిగే అక్రమాలు అన్యాయాలు తమకు తెలియవు. వేసిన బీరువా వేసినట్టుగానే ఉంటుంది, పెట్టిన డబ్బు కనపడదు. ఆఖరికి ఒక సీసాలో పెట్టి దాని మీద విషం అని రాశాను, అది కనపడదు. పెట్టకూడదు చోట కూడా పెట్టారండి. ఇక్కడ బొడ్లో అది మిస్టే. ఇక ఏమి లాభం లేదు. పోలీసు రిపోర్ట్ ఇచ్చి అది చేసి కుక్కల్ని రప్పించి దొంగను పట్టుకోవాల్సింది. ఎందుకు నాకు అప్పగించండి. ఏం చేస్తారు సార్? జైలు పంపుతారా? ఘనమైన బహుమానం ఇస్తారు. దొంగత బహుమానం? చేసిన దొంగతనానికి కాదు, చేయవలసిన దొంగతనానికి. ఏమిటి సార్ మీరు అనేది? నేను చిన్న దొంగ పని చెప్తాను, అది చేసుకొచ్చిన వాళ్లకు బహుమానం 20,000. 20,000? అయితే దొంగ నేనే సార్. ఎంత బాగా ఇదెక్కడ నేను సార్ తెలంగాణ మొగ్గు డబ్బు కొట్టాను. మీరే చెప్పండి సార్, ఏ భార్య ఈ పని చేయదు? మేమేమైనా నెత్తిన కట్టుకుపోతామా? ఎప్పుడైనా అవసరం వస్తుంది కదా అని దాచి పెడతాం. ఇప్పుడేం అవసరం వచ్చింది అంట. ఈ అండమాన్లో అందమైన స్టేజీ కడతాను, అందులో నేను నాట్యం చేస్తాను. చేస్తూ చేస్తూనే నా ప్రాణాలు వదులుతాను. అందుకే నేను బ్రతికున్నాను, అందుకే దొంగతనం చేస్తున్నాను. అయితే మదన్ తల్లి ఇంట్లో ఆమె భర్త తీయించుకున్న ఫోటో ఉంది. అది తీసుకొస్తే ఆ స్టేజ్ నేనే కట్టిస్తాను. అక్కడే నీ చేత డాన్స్ చేయిస్తాను. వద్దు సార్, వద్దు. డాన్స్ చేస్తూ చేస్తూ అమ్మగారు ప్రాణాలు వదిలేస్తే రంభా ఊర్వశి మేనకలతో పాటు ఇంద్రలోకంగా ఉంటాను రా వంట వెధవ. సార్ మీరు ఇక్కడే ఉండండి, నేను అలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అంత తేలిక అమ్మ? సార్ ఈ నాట్య జ్యోతి భానుమతికి బరువైంది ఏదీ లేదు సార్. ఇదిగో మా తరతరాల పథకం.